వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. సో హరిరామ జోగయ్య గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి స్థిరంగా ఒక నిర్ణయం మీద నిలబడ్డారు ఈ ఎలక్షన్స్ టైంలో, ముందర కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ. కానీ ఆయన కుమారుడు మాత్రం రాజకీయ పార్టీని మార్చారు. సో ఏంటి దీనికి వెనక్కి ఉన్నటువంటి రీజన్ ఏంటి? నాకు 5 కొడుకులు, 4 కొడుకులు నేను కూర్చుంటాను, నుంచుంటాను. ఈ ఒక్క కొడుకు మొదటి నుంచి ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం అసలు అలవాటు. నేను చిరంజీవి పార్టీ, ప్రజారాజ్యం పార్టీని నెత్తి మీద పెట్టుకుని నడిపినప్పుడు మా ప్రకాష్ బాబు, మా అబ్బాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఓకే, అతను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశాడు. ఆ రోజున కూడా అటు కాంగ్రెస్లో ఉన్నాడు, నేను ఇటుంటే. అది చాలా ఇండిపెండెంట్ వ్యూస్ ఉన్న మనిషి మొదటి నుంచి కూడా. ఓకే, నేను ఎప్పుడు దాన్ని కాదనలా. అతను ఇష్టాలుగా చేసుకోవాలి. ఎందుకంటే నేనెవరిని నా సంస్థను ఎవరిని ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఎప్పుడు ఏనాడు అనుకోలే. వాళ్ళ ఇష్టాలు ఉద్దేశాలు వాళ్ళు ఇండిపెండెంట్గా పైకి రాగలిగితే ఓకే, అంతేకాదు మనం తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయాల. అది మొదటి నుంచి పాలిటిక్స్ 5 కొడుకులు అట్లనే రాజకీయాలు ఉంటూ వచ్చాడు. చాలా ఇండిపెండెంట్ వ్యూస్ ఉన్నవాడు. జనసేన పార్టీలో చేరినప్పుడు కూడా అక్కడ నాకు సంబంధం లేకుండా చేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, నాకు సంబంధం లేకుండా జిల్లా అధ్యక్షుడిని చేశాడు. కాబట్టి అలాగే నాకు సంబంధం లేకుండా అతను బయటికి వెళ్ళిపోయాడు. నాకు చెప్పాడు లేదు, నేను వద్దంటే కూడా వెళ్ళాడు. ఓకే, అతను ఇష్టం ఉద్దేశ, అంతేగాని మొదటి నుంచి అతను ఇష్టాలుగానే వెళ్ళాడు. మీరు ముందు జాగ్రత్తగా వైసీపీలో పంపారని ప్రచారం కూడా జరిగింది. ప్రచారం చేసిన వాళ్ళు కోవర్స్. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ కోవర్స్ ఇప్పుడు నేను చెప్పడం మంచిది కాదు. కొంతమంది కోవర్స్, అదర్ పార్టీకి సంబంధించిన కోవర్స్ కావాలని, నాకు పవన్ కళ్యాణ్కి దూరం పెంచాలని ఆ రకంగా ప్రయత్నాలు చేశారు. దానివల్ల వాళ్ళు సక్సెస్ కాలేదు. ఎందుకంటే మొత్తం కాపు సంక్షేమ మొత్తంగా మేము చేసాం. ఓకే, జనసేనకి కాదని అనేవాళ్ళు ఎవరు లేరు. నన్ను నువ్వు వ్యతిరేకం చేసావని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా జనసేనలో ఉంటారు స్టేట్మెంట్ ఇచ్చాను నేను. మా వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఈరోజు వరకు ఉన్నా. ఇప్పుడు ఏంటి రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రస్తుత ముఖ చిత్రం ఏంటి? నాకు అవసరం లేదు. ఎందుకంటే అతన్ని ఏదో ప్రమోట్ చేయటం వరకే నా వంతు. ఏదో చీఫ్ మినిస్టర్ అనుకున్నాం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఓకే, అతని పని అతను చేసుకుంటున్నాడు. ఇంకా మా కాపు సంక్షేమానికి రాజకీయాన్ని మీ అబ్బాయి కూడా మిమ్మల్ని అప్రోచ్ కాలేదా? ఈ జరిగిన మా ఇద్దరికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఇద్దరు మాట్లాడుకోలేదు. అతను గొడవ అతను, నా గొడవ. అందుకని అతను ఏదో మాట్లాడటం అట్లా రావటం. తండ్రి కొడుకులు అంటే నా ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉంటే ఉండొచ్చు. రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఆవిడ ఎవరో బ్రదర్స్ సిస్టర్స్ తెలుగుపాత్రలు లేదా? షర్మిల ఎంతమంది లేరు కొడుకులు తల్లులు తలకో పాత్రలో. అలాగే కొడుకు తల్లి ఎలా చెప్తే కొడుకు అలా వినాలని రూల్ ఉందా? మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ కాలా ఎవరు? జనసేనలోకి వస్తారని కానీ చాలా ఇండిపెండెంట్గా ఉంటాడు. ఓకే, అలాంటి లేదు. అసలు పని అర్థం చేసుకుపోతున్నాడు. నేను అర్థం లేదు, అర్థం అంటే వద్దని చెప్పాను. ఓకే, వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు ఇదివరకు లేడు, ఇప్పుడు లేడు. ఉన్ననాడు జనసేన ఉన్నాడు, వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. అసలు కారణాలు అసలు ఉన్నాయి. నేను చెప్తే వెళ్తాం అనేది ప్రశ్న లేదు. నేను చెప్పడం ఉండమని చెప్పాను కదా, అని చెప్పాను. సో ఈ ఎన్నికల సమయంలో ఎక్కువ డిస్కషన్ జరిగినటువంటి మరొక పేరు ముద్రగడ పద్మనాభం గారు. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? పద్మనాభం నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇద్దరికి అతను గొడవ అతనుంది, నా గొడవ అదే. అందుకని అతను ఇండిపెండెంట్గా అతను దేశ సభ చేసుకోవాలి. కానీ రాజకీయంగా మేము ఇద్దరం విరోధం. అతను వైఎస్ఆర్సీపీ, నేనేమో జనసేన పార్టీ. అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే నేను అతన్ని విమర్శిస్తూ నేను ప్రకటన రిలీజ్ చేశాను. అలాంటి సమయం వస్తే నువ్వు అనేట్టుగా ఉంటాం. అలాగని మేము ఇద్దరం వ్యతిరేకం కాదు, అవసరం లేదు. కానీ ఒక ఫ్రెండ్గా మీ అనాలిసిస్ ఏంటి?
ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు ముద్రగడ్డ గారి మీద పాటలు వినేవాళ్ళం. ప్రతిపాడు గడ్డ మీద పుట్టిన పులిబిడ్డలో ముద్రగడ్డ పద్మనాభం అని పాటలు వినేవాళ్ళం. రంగాకి దానికి సంబంధం ఏంటి? రంగా గారి సమయంలో ఒక కాపునాడు ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు, కాపునాడు ఉద్యమంలో ముద్రగడ్డ పద్మనాభం పెద్ద ఇదేం కాదు, ఏం లేదా? ఏదో 10 లక్షల మంది కాపులు ఆ రోజు పబ్లిక్ మీటింగ్లో రంగా గురించి నేను పబ్లిక్ మీటింగు ఆయన ఎవరో కాపునాడు విజయాల వెంకట్రావు గారి అధ్యక్షులు జరిగితే ఈయన ఎక్కడ ఇంట్లో ఉన్న తీసుకొచ్చి కూర్చోబెట్టి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. అంతేగాని ఆయనకేం సంబంధం లేదు, 5 లక్షల జనాభాకి ఇంకేం సంబంధం లేదు. రంగా ఇష్యూ మీద జనం పొగడ్డారు. ఆ రోజు అది జరిగింది. ఈ గొప్పతనం లేదు. అప్పటి నుంచి కూడా 94, 95 సమయంలో కాపు రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడిన 2003, లేదు చెప్తున్నాను కదా. కాపు రిజర్వేషన్స్ ఇష్యూలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి ఆందోళన చేశాడు. ఈయన ఏదో సైకిల్ మీద ఏదో చేయటం చేసిన సందర్భంలోనే జీవో నెంబర్ 30 ఇచ్చారు. అప్పట్లో ఇది చేశాడు. తర్వాత మళ్ళీ వదిలేశాడు, మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్నాడు కాదు. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు రావడం ఉన్నది కూడా తీసేది అన్నీ జరిగిపోయింది. అయినా సరే పద్మనాభంగా రియాక్షన్ అనేది లేదు. ఎందుకు వచ్చిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు రియాక్ట్ అయ్యాడు. 2016 దానికి కొంతమంది ఏం చెప్తారంటే నా బట్టి పొలిటికల్ అనలైజర్స్ అది జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే ఉద్దేశంలోనే ఆ యాజిటేషన్ స్టార్ట్ చేసి ఆ కార్యక్రమం చేశాడు. కానీ రియల్గా ఏదో కార్పొరేటర్స్లో చేసింది కాదు అని చెప్తారు. అది జరిగిపోయింది అనుకోండి, ఏదో జరిగిపోయింది. కానీ చేశాడు కదా, ఏదో చేశాడు కదా. దాని గురించే కదా మంజునాథ్ కమిషన్ వేశాడు, లేకపోతే ఏది కదా. దాని గురించే కదా ఈడబ్ల్యూఎస్ కోటాలో 10%, 5% చంద్రబాబు ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాయి కదా. ఏదైనా ఆలోచనపడు కదా ఎవరో. మీరు మాట్లాడారా? పద్మనాభ రెడ్డి గారుగా మారిన తర్వాత మీరు మాట్లాడారా? ఏం లేదు, మాట్లాడలేదు. అంతకుముందు కూడా నేను మాట్లాడుకోవడం లేదు. అసలు ఒరిజినల్గా చెప్పంటారా మా ఇద్దరు కూడా సంబంధం? చెప్పండి. నేను ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి అయ్యా. అప్పుడు తాజాపెరుగుడు ఆంజనేయ గారు మంత్రిగా ఉండేవాడు. కమ్యూనిటీగా కాపుల రిప్రజెంటేటివ్గా ఆయన క్యాబినెట్లో, ఫస్ట్ క్యాబినెట్లో. ఆయన చనిపోయాడు. ఆ వేకెన్సీలో 4 మంత్రి చేశాడు ఆయన ఎన్టీఆర్. అప్పుడు ఈ ఎమ్మెల్యే నాకు ఇచ్చాడు ఆ వేకెన్సీని, తనకి ఎవరైనా బాధపడి కూడా పద్మనాభం గారు. అప్పుడు ఎన్టీఆర్ గారికి చెప్పా, ఎవరన్నా ఆయన బాధపడుతున్నట్టుగా విన్నాను నేను, ఆయనకి ఏదైనా పొజిషన్ ఇస్తే బాగుంటుంది అని. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక కార్పొరేషన్ క్రియేట్ చేశాడు, ములికాల కార్పొరేషన్ అని, ఏంటి డ్రైనేజ్ కార్పొరేషన్ అని కొత్తగా క్రియేట్ చేసి దానికి అధ్యక్షుని చేశాడు ఈయన. నేను చెప్పడం వల్ల అప్పుడు నా ఆఫీస్ నుంచి నా కారులో తీసుకున్నది ఆ ఆఫీస్ కొత్త ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఈయనేమో బాధ్యతల స్వీకారం నేను దగ్గరుండి చేయించడం ఇవన్నీ జరిగి. దట్ ఈస్ హౌ పద్మనాభానికి మొదటిసారిగా ఎలా విడిపోయారు మరి తెలుగుదేశం పార్టీలో? ఆయన చెప్పారు ఆవేశం ఎక్కువ. తర్వాత 3 మాసాలకే ఏంతో కూర్చులో రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడు కోపం వస్తే అప్పుడు రాజీనామా చెప్పి వెళ్ళిపోవడం అది మొదటి అలవాటు. ఆయన నడకే అదో పద్ధతి అలా చేసుకుంటూ వచ్చాడు. ఏదైతే కార్పొరేటర్స్లో ఉద్యమాలు చేశాడు, మనకి కాదని ఏం చెప్పలేం కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.